ట్రంప్ వర్సెస్ EU, గ్రీన్లాండ్పై ముదురుతున్న లొల్లి, అమెరికాపై ట్రేడ్ బాజూకా ప్రయోగించే యోచనలో యూరోపియన్ యూనియన్, 8 సభ్య దేశాలపై ట్రంప్ టారిఫ్లను తప్పుపట్టిన కూటమి, అమెరికా టారిఫ్లకు కౌంటర్ చర్యలు తప్పవని వెల్లడి. ట్రంప్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు వార్నింగ్. గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాలో కలిపేసుకోవాలన్న ట్రంప్ పంతం కొంత మలుపు తీసుకుంది. ఈ విషయంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ అన్నట్లుగానే EUలో డెన్మార్క్ సహా 8 దేశాలపై 10% సుంకాలు విధించి ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. సారు మొత్తానికైతే మనోడు పట్టిన పట్టు విడవకుండా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ 8 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి నా అధీనంలో ఉండాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి, లేకపోతే 100% ఆల్రెడీ ఇప్పటికే డెన్మార్క్తో సహా 8 దేశాలపై 10% సుంకాలు విధించి ఇది ఫిబ్రవరి 1 తారీఖు నుంచి తప్పకుండా అమలు చేస్తానని చెప్పేసి ఒక గట్టి హెచ్చరికనే చేస్తూ ఉన్నాడు. మరి ఈ కార్యక్రమం దృష్ట్యానే మోడీ మాట్లాడతలేడు అనేది కొందరి వాదన. మనమేడ మాట్లాడితే మనం ఇతర దేశాలకి 10% కానీ మనకు 500% ఎత్తాను. అదే అంటున్నా కదా నేను కూడా. అందుకోసమే మోడీ ఒక చతురత, ఒక కోణాన్ని పరిశీలిస్తున్నట్టే అనుకోవచ్చు.